రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ప్రయోజనాలు, పరిస్థితులు మారితే దేశ వ్యూహాలు కూడా మారతాయి. భారత్ ఈరోజు అమెరికా నుంచి చమురు దిగుమతి చేస్తే రష్యాతో ఉన్న దశాబ్దాల స్నేహంపై ఎంత ప్రభావం పడుతుంది ఓసారి విశ్లేషిద్దాం. భారత్కు చమురు అవసరం రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగదారు భారత్. ఈ అవసరాన్ని తీర్చడానికి భారత్ ఎన్నో దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ముఖ్యంగా రష్యా, ఇరాక్, సౌదీ, యుఎస్ ఇవన్నీ పెద్ద సరఫరాదారులు. 2022 తర్వాత ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలు కాగానే ఇండియా రష్యా నుంచి భారీ రాయితీతో చమురు కొనడం మొదలుపెట్టింది. 70 ఏళ్లకు పైగా ఉన్న స్నేహం, రక్షణ, అణుశక్తి, వ్యూహాత్మక భాగస్వామ్యం ఇవన్నీ రష్యా భారత్ సంబంధాల్లో కీలకమయ్యాయి. భారత రక్షణ వ్యవస్థలో సుమారు 60% రష్యన్ టెక్నాలజీ నుంచే. అందుకే రష్యా భారత్కి కేవలం చమురు సరఫరాదారే కాదు, ఒక నమ్మకమైన మిత్రుడు కూడా. అమెరికా నుంచి చమురు కొనడం అనేది భారత్కు కొత్త విషయం కాదు. కానీ కొంత ఎక్కువ పరిమాణంలో దిగుమతి చేస్తే అది ప్రపంచ దేశాలతో భారత్కు ఉన్న సంబంధాల్లో పెద్ద మార్పులకు సంకేతం. అమెరికా ఎప్పటి నుంచో ఆసియాలో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు భారత్తో సన్నిహిత ఆర్థిక సంబంధాలు కోరుకుంటోంది. భారత్ అమెరికా నుంచి చమురు కొనుగోలు పెంచితే ఆ దేశంతో మన సంబంధాలు బలపడతాయి. అయితే రష్యా ఎలా స్పందిస్తుందన్నదే అసలు ప్రశ్న. భారత్ అమెరికా చమురుపై ఆధారపడ్డాన్ని పెంచితే రష్యాతో భారత్కు ఉన్న సంబంధాలు ఏ మేరకు దెబ్బతింటాయి? మొదటగా రష్యా పెద్దగా స్పందించకపోవచ్చు, ఎందుకంటే భారత్ ఇంకా రష్యాకు పెద్ద మిత్రుడే. కానీ తెర వెనకాల కొన్ని ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. రష్యా ఇప్పుడు ఇస్తున్న రాయితీ తగ్గించనవచ్చు. ఇండియా ప్రత్యామ్నాయ మార్కెట్ పెంచుకుంటే రష్యా ఇంకా అంత పెద్ద రాయితీ మున్ముందు ఇవ్వకపోవచ్చు. రక్షణ ప్రాజెక్టుల వేగం తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని జాయింట్ ప్రాజెక్టులు, బ్రహ్మోస్ అప్డేట్స్, సుఖోయ్ అప్గ్రేడ్స్ ఇవి కొద్దిగా మందగించే అవకాశం ఉంది. అమెరికాకు భారత్ దగ్గరైతే రష్యా చైనా బంధం మరింత బలపడే అవకాశం ఉంది. భారత్ అమెరికాకు దగ్గరవుతుంటే రష్యా చైనాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. భారత్ నిర్ణయాలను రష్యా దౌత్యపరంగా జాగ్రత్తగా పరిశీలిస్తోంది. భారత్ దశాబ్దాలుగా ఒకే విదేశీ పాలసీని అనుసరిస్తోంది. అదే ఎవరికి వ్యతిరేకంగా కానీ పూర్తిగా అనుకూలంగా కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోదు. పరిస్థితి, ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంది. భారత్ దృష్టిలో చమురు కొనడం ఒక వ్యాపార నిర్ణయం, రష్యాతో స్నేహం ఒక వ్యూహాత్మక నిర్ణయం, అమెరికాతో బంధం ఒక ఆర్థిక అంతర్జాతీయ వ్యూహంలో భాగం మాత్రమే.